మా అల్లుడు దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయి వచ్చిండు. వచ్చినప్పుడు అక్కడ మరి ఎప్పటి సంది పరిచయం ఉందో మరి బొంబాయిలో ఉండేది, దుబాయ్ పోయిండు. నా బిడ్డ ఫస్ట్ కొడుకు పుట్టిండు. ఇప్పుడు గర్భవతి, 7 నెలల గర్భవతి. ఆయన భుజం మీద చేసినట్టుగా ఓ స్త్రీ దిగింది, పోటువా దిగింది, వచ్చిండు. ఆయననే నేను బొంబాయి పోతున్నా, మళ్ళా నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు ఫోన్ చేయకమని చెప్పినప్పుడు ఇన్నది. ఈయన నా బిడ్డ 2-3 అట్లా దొరికించుకుంది. ఫోటో దొరికాయా? ఫోటో చేసి దిగినట్టుగా చూసింది, ఫోన్ లో చూసింది. నా కొడుకు నాకు అన్యాయం చేస్తుండే, అక్కడేమో జరుగుతుంది అని ఏడుపు మొదలు పెట్టింది. ఏడుపు మొదలు పెట్టినాక అప్పుడు ఇక భార్య భర్తలకు కసిబిసి అయింది, గొడవ అయింది. తెల్లారినాక 6 గోళీలు తీసుకొని, అభాషణ గోళీలు, పిల్లగాని స్కూల్ కాడికి పోయి ఇక ఏడ్చుకుంటా ఆ గోళీలు చేతులు పట్టుకొని ఏడుస్తుంది. మేము అక్కడ పోగానే నేను అదే రూమ్లో మోకరించి ఏడ్చుకుంటా, అయ్యా నా బిడ్డని కాపాడుతావయ్యా. ఆ ప్రేరాయిలు తీసుకెళ్ళారా? ఇక మొత్తం తీసి అక్కడ కొట్టి పారేస్తుంది. పేడరాయిలు పోసినా కానీ, ఇంట్లో చల్లినా కానీ, అట్లా కూడా బలవంతంగా పోసిన చల్లిన, నెత్తిలో పోసిన, అన్నంలో కూరలో పోసినప్పటికీ నా అయ్యా 24 గంటల్లో ఆమెకు ఆ కలవర పెడుతున్న ఆ భర్త నన్ను ఆగం చేస్తాడని, నాకు భర్తకు ఒక ఆడి మనిషి ఉందని అదంతా మరిపించి శాంతినిచ్చి సమాధానం ఇచ్చి 24 గంటల నవ్వేటట్టుగా చేసిండు. మీ అమ్మాయి శాంతిగా సమాధానంగా ఉంది. కలవరం పోయింది, భయం పోయింది. మా అల్లుడు దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయి వచ్చిండు. వచ్చినప్పుడు అక్కడ మరి ఎప్పటి సంది పరిచయం ఉందో మరి బొంబాయిలో ఉండేది, దుబాయ్ పోయిండు. నా బిడ్డ ఫస్ట్ కొడుకు పుట్టిండు. ఇప్పుడు గర్భవతి, 7 నెలల గర్భవతి. ఆ ఫోన్లో ఆయన భుజం మీద చేసినట్టుగా ఓ స్త్రీ దిగింది, పోటువా దిగింది, వచ్చిండు. ఆయననే నేను బొంబాయి పోతున్నా, మళ్ళా నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు ఫోన్ చేయకమని చెప్పినప్పుడు ఇన్నది. ఈయన నా బిడ్డ 2-3 అట్లా దొరికించుకుంది. ఫోటో దొరికాయా? ఫోటో చేసి దిగినట్టుగా చూసింది, ఫోన్ లో చూసింది. నా కొడుకు నాకు అన్యాయం చేస్తుండే, అక్కడేమో జరుగుతుంది అని ఏడుపు మొదలు పెట్టింది. ఏడుపు మొదలు పెట్టినాక అప్పుడు ఇక భార్య భర్తలకు కసిబిసి అయింది, గొడవ అయింది. తెల్లారినాక ఇక ఏదో ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇయ్యలేదు. ఇయ్యకపోయే వరకల్లా బయటికి వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ దూరాన పిల్లగాని స్కూల్ కాడ పోయి ఒక 6 గోళీలు తీసుకొని, అభాషణ గోళీలు. ఎవరు? మీ అమ్మాయి అండి? నా అమ్మాయి. మీ అమ్మాయి గొడవైన తర్వాత, భర్తతో గొడవైన తర్వాత ఏ స్త్రీతో అయితే కనెక్షన్ ఉందో ఆ ఫోటో, నా స్త్రీ నంబర్ ఇవ్వమంటే మీ అల్లుడు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇక నువ్వు ఎవరు నన్ను వదిలేస్తావు అని చెప్పేసి ఆవేశంతో గోళీలు తీసుకెళ్లి మినింగేసిందా? గోళీలు తీసుకుంది, చేతుల పట్టుకుంది. 6 గోళీలు ఆ కవర్లకి వెళ్ళి ఇప్పింది, చేతుల పట్టుకుంది. చేతుల పట్టుకొని పిల్లగాని స్కూల్ కాడికి పోయి ఇక ఏడ్చుకుంటా ఆ గోళీలు చేతులు పట్టుకొని ఏడుస్తుంది. మేము అక్కడ పోగానే నేను అదే రూమ్లో మోకరించి ఏడ్చుకుంటా, అయ్యా నా బిడ్డని కాపాడుతావయ్యా, నా బిడ్డని అయ్యా గోళీలు మింగకుంటా నా బిడ్డని కాపాడుతావయ్యా ఏడ్చుకుంటా ప్రార్థన చేసినప్పుడు చేతుల గోళీలు అట్లనే పట్టుకుంది. దేవుడు మింగనీయలేదు. ఆ గర్భఫలాన్ని దేవుడు కాపాడిండు. ఒక అర్ధగంట సేపటికి అక్కడ ఇక్కడ దోలాడుతున్నప్పటికీ దమ్మాయిగూడలో నా బిడ్డ ఉన్నది. ఆమె కన్నా ఎక్కువ పెద్ద ఆమె ఫోన్ చేసిందిగా, అక్క గీడ ఉన్న పలానా దగ్గర ఉన్నా అని ఫోన్ చేసింది ఏడ్చుకుంటా. అల్లుడు మా బిడ్డ వచ్చినప్పటికీ మాకు కూడా ఫోన్ చేస్తే ఆడికి పోయినాము. మమ్మల్ని బట్టి ఏడుస్తుంది, ఏడ్చుకుంటా ఇక ఇంటికి తీసుకొచ్చినాము. ఏమైనా ఇది కలవరము, నన్ను ఆగం చేసి నీకు ఆగం చేస్తట్టున్నావు, నా కొడుకుని ఆగం చేస్తట్టున్నావు. నువ్వు అక్కడ ఉన్నది నీకు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నీవు ఏం జరుగుతుంది చెప్పాలని ఒక్కటే ఇక అదే కలవరము, అదే దయ్యం పేలిస్తుంది, అదే ఆలోచన. నా బిడ్డలు నా వాళ్ళు కూడా వచ్చిరు, నా వాళ్ళు కూడా వచ్చిరు, తమ్ముడు నా కొడుకులు గిట్ట వచ్చిరు. వచ్చినప్పటికీ అట్లా కూడా ఇక ఓదార్చినం, ఎంత ఓదార్చినా ఇక ఆదివారం వచ్చింది, జర్ర నిమ్మత ఉంది. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినాక అమ్మకు చెప్పిన
అమ్మకు చెప్పి ఫోటో పెట్టించిన ఆ ముగ్గురిది ఫోటో ఇచ్చిన కొడుకుది నెత్తలే చేయి పెట్టి ఫోటో మీద చేయి పెట్టి ప్రార్థన చేసింది అమ్మ. నువ్వు కూడా చేసినావు. ఆ ప్రేరాయిలు తీసుకెళ్ళారా? ఇక మొత్తం తీసి అక్కడ కొట్టి పారేస్తుంది. పేడరాయిలు పోసినా కానీ ఇంట్లో చల్లినా కానీ అట్లా కూడా బలవంతంగా పోసిన చల్లిన నెత్తిలో పోసిన అన్నంలో కూరలో పోసినప్పటికీ నా అయ్య 24 గంటల్లో ఆమెకు ఆ కలవర పెడుతున్న ఆ భర్త నన్ను ఆగం చేస్తాడని, నాకు భర్తకు ఒక ఆడి మనిషి ఉందని అదంతా మరిపించి శాంతినిచ్చి సమాధానం ఇచ్చి 24 గంటల నవ్వేటట్టుగా చేసిండు. మీ అమ్మాయి శాంతిగా సమాధానంగా ఉంది. కలవరం పోయింది, భయం పోయింది. ఈ అనాయింటింగ్ తీసుకెళ్లి మీరు కర్రీలో కూరలో అన్నిట్లో మిక్స్ చేసినాము. తర్వాత భయం లేదు, ఇప్పుడు సంతోషంగా ఉంది. మళ్ళా వచ్చిండు, మళ్ళా 10 రోజులకే వచ్చిండు. 10 రోజులకే వచ్చి ఇక నిన్న మొన్న 3 రోజులు ఉన్నాడు. ఇక ఏం పడిచిండో. ఇక ఇవాళ పొద్దుగాల పోయిండు, మళ్ళా దుబాయ్కి పోయిండు. నిద్ర పడతలేదు అయ్యా. ఇప్పుడు అమ్మాయికి అయితే కార్యం జరిగింది. చూడండి, ఈ అమ్మాయి చెప్పే సాక్ష్యం ఏదో క్లుప్తంగా చెప్తాను. వాళ్ళ అమ్మాయికి అల్లుంతో ఏదో సంబంధం ఉన్నట్టుగా, వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఫోటో చూసింది. అమ్మాయికి కలవరం వచ్చింది. సో సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిపోయింది. ఇతను ఆనంటింగ్ తీసుకెళ్లి కూరలో వాటిలో మిక్స్ చేసిన తర్వాత చనిపోవాల్సినటువంటి అమ్మాయి బ్రతికింది. అది మింగలేదు. నెక్స్ట్ ఈ కూరలు మిక్స్ చేసిన తర్వాత ఏ భయం అయితే, ఏ కలవరం అయితే ఉందో ఆ కలవరం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సంతోషంగా ఉంది. వాళ్ళ అల్లుడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. కార్యం దేవుడు కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఈ అనాయింటింగ్ ఆయిల్ ద్వారా భర్తలోను భార్యలోను దేవుడు కార్యాలు చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. yes brother, మీరు సాక్షి ప్రభువుని కనపరిచారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాఫెస్ ఏంటంటే, బ్రదర్ మిమ్మల్ని ఆత్మలో చూసినప్పుడు నాకు మీకు రావాల్సిన కొన్ని డబ్బులు నేను చూస్తున్నాను. మీకు రావాల్సినటువంటి కొన్ని అమౌంట్స్ ఏమైనా ఉన్నాయండి? రావాల్సిన డబ్బులు నాకు కూడా నడుము నొప్పి. నేను అడిగిన సమాధానం చెప్పాలి. నేను ప్రేయర్ లైన్ లో ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్పేదానికి సమాధానం చెప్పాలి. ఏమైనా మీరు రావాల్సినటువంటి అమౌంట్ ఏమైనా మీకు ఏమైనా ఉందా? ఉన్నాయి. అమౌంట్ మీకు అద్భుతంగా రాబోతుంది. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. yes మీరు సాక్షి. God bless.